హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో 1000 పోస్టులు అనేది భర్తీ చేశారు. పర్ మంత్ వచ్చేసి 60,000 శాలరీ ఇస్తున్నారు. అలాగే సొంత రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ మీరిచ్చే చిన్న లైక్ అనేది మాకు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం జాబ్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి క్రెడిట్ ఆఫీసర్ అనమాట. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనమాట. ఇది వచ్చేసి మనకి పోస్ట్ అనేది 1000 పోస్టుల దాకా భర్తీ చేశారు. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి. అలాగే మనకి శాలరీ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 48,480 రూపీస్ అనేది మీకు శాలరీ ఇస్తున్నారు. అలాగే మీకు మ్యాక్సిమం శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసి మీకు 85,920 రూపీస్ అయితే మీకు ఇస్తున్నారు పర్ మంత్ శాలరీ వచ్చేసి. ఇది జాబ్ టైప్ వచ్చేసి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు. ఇది వచ్చేసి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అలాగే ఎవరికైతే అప్లికేషన్ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో ఎస్ అని అయితే కామెంట్ చేయండి. ఓకేనా గైస్. అలాగే మనం అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా అనమాట. ఎక్కడి నుంచి అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు జాబ్ అనేది ఏ లొకేషన్లో అయినా సరే మీకు ఇవ్వచ్చు అనమాట. ఓకేనా గైస్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి జనవరి 13th అయితే స్టార్ట్ అయిందనమాట. అలాగే మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 20th వరకు ఇచ్చారనమాట అప్లై చేసుకోవడానికి. కాల్ లెటర్ వచ్చేసి మనకి ఇంకా డేట్ అనేవి అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి అయిపోయిన తర్వాత మనకి వచ్చేసి కాల్ లెటర్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఓకేనా గైస్. చెప్పాను కదా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి గైస్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. మన ఛానల్ గ్రోత్ అవడానికి కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది విత్ 60% మార్క్స్ అనమాట. 55% వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 55% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే మనకి డిగ్రీ సర్టిఫికేట్ మీకు మార్క్స్ మేము అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి మీరు అప్లై చేసుకునేటప్పుడు. ఓకేనా గైస్. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 20 years అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 30 years ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే మనకి 1998 రియోట్స్ విక్టమ్ వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా గైస్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి మీకు చిన్న ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. దానికి ఎవరైతే సెలెక్ట్ అయిపోతారంటే రాసి పాస్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే ఫైనల్గా సెలెక్ట్ అవుతుందో వాళ్ళకి వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు అనేది కాల్ లెటర్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. జాయినింగ్ లెటర్స్. ఓకేనా గైస్. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు మార్క్స్ అండ్ సబ్జెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ వచ్చేసి మీకు ఇందులో 4 పేపర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, సెకండ్ పేపర్ వచ్చేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, థర్డ్ పేపర్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ, ఫోర్త్ పేపర్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అనమాట. వీటికి వచ్చేసి ఇందులో వచ్చేసి సబ్జెక్ట్స్లో వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనమాట. టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్ట్కి 25 minutes ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అనమాట. 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. అలాగే మనకి లెటర్ అండ్ ఎస్సే రైటింగ్స్ ఉంటాయి అనమాట. వీటికి వచ్చేసి 2 అనమాట. 2 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 15 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా టైం వచ్చేసి 30 minutes అనమాట. టోటల్ వచ్చేసి మనకి 150 minutes ఉంటుంది అనమాట. ఓకేనా గైస్. వీటికి వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనమాట. అండ్ ఇంకా శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ మీకు ఇందాక చెప్తున్నట్లే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 48,000 ఇస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 85,000 ఇస్తున్నారు అనమాట. ఇంకా మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మీకు హెచ్ఆర్ఏ, డిఏ, మెడికల్ అలవెన్సెస్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ జాబ్లో వచ్చేసి. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 150 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఇంకా ఎవరైతే అదర్
ఉంటారో కేటగిరీ వాళ్ళకొచ్చేసి 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫీజుకొచ్చేసి. ఇంకా మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ మీద అయితే మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ సెక్షన్‌లో వెళ్తే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అయ్యి మీ యొక్క ఫామ్ అనేది ఫిలప్ చేసి మీ యొక్క ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కావాలో వాటిని అప్లోడ్ చేయండి. లైక్ వచ్చేసి మనకి ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ ఏమైనా మీకు సర్టిఫికేట్స్ ఉంటే అదర్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసి మీ యొక్క ఫీజు అనేది పే చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా గైస్. అలాగే మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్స్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళైతే చెక్ చేసి జాయిన్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మర్చిపోకండి ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.